హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు సమాధి కట్టండి రెండో భాగం. మొదటి భాగంలో పంచాయతీకి వచ్చి తనకు సమాధి కట్టమని అడుగుతుంది. బతికుండగా నీకు సమాధి ఎందుకు అని అక్కడున్న వాళ్ళు అడిగినప్పుడు తనకు పిల్లల మీద నమ్మకం లేదంటుంది. ఇంకా తను పడిన కష్టాలను చెప్తుంది శాంతమ్మ. నా కొంగు పట్టు తిరిగిన నా పిల్లలు తల్లికి తిండి పెట్టలేనంతగా శానా మారారు. ఒక తల్లి 10 మంది పిల్లలను తన కట్టంతో పెంచుతుంది. అదే తల్లికి 10 మంది పిల్లలు ఎందుకేయటం లేదు ముద్ద. అందుకే పిల్లల బుద్ధుల మీద నాకు నమ్మకం పోయింది. నాతో ఆశ్రమంలో ఉన్న నా స్నేహితురాలు వీరమ్మ పోతే వాళ్ళెవరూ రాలేదు తగలేయటానికి. డాక్టర్ గారు ఆశ్రమంలో ఉన్నోళ్ళు ఆమెకు దినం చేశారు. వీరమ్మకు డబ్బు లేదు కనుక వాళ్ళెవరు రాలేదు. నాకు అందరూ ఉన్నారు, అయినా నన్ను తగలేస్తారని గ్యారంటీ లేదు. నాకు తెలవక అడుగుతాను, పోతూ డబ్బులు ఇస్తేనే అమ్మాయిల్ని చూసే పిల్లలనంతకాలం ఈ దేశం ఏం బాగుపడుద్ది? వాళ్ళు ఎందుకు కురుతాయి? అదేదో దేశంలో తప్పు చేస్తే ఉరి తీస్తారంట. అమ్మ అయ్యకు బోవు పెట్టని వాళ్లకు ఇట్లాంటి శిక్షలు ఎత్తే బాగుండు. నాలా పతి తల్లి పంచాయతీలు తిరగటం చేయదు. చెడ్డ పిల్లలు ఉంటారంట, కానీ చెడ్డ తల్లులు ఉండరనేది మా అమ్మకు మా అన్నలు బోవు పెట్టకపోతే నేనే తెచ్చి చూసిన. అమ్మని చూస్తే ఆ పుణ్యం ఏడికి పోదులే అనుకున్నా. మరి ఇది కలికాలం అంటగా నీతి న్యాయం ఉండవని గుళ్ళో పూజారి గారు చెప్పారులే. నాలాగా ప్రతి ఇంట్లో ఒక ముసలి అమ్మ అయ్యా ఉంటారు. వాళ్లకు నాకు పట్టిన గతి పట్టకూడదనే ఈ సోదంతా చెప్పటం. ఇదివరకు బస్తీల్లో ఈ వృద్ధాశ్రమాలు ఉండేయని విన్నా. ఇవి ఊళ్ళకు కూడా ఇట్ట పాగుతాయి అనుకోలే. పల్లెల్లో పేమలు ఉంటాయంటారు. అప్పుడొచ్చిన కరోనాలాగా ప్రేమ దయ జాలి లేని రోగాలు అందరికీ అంటుకున్నాయి. ఈ ప్రేమలు దయా జాలి ఉండే మందు ఒకటి వస్తే బాగుండు అనగానే అక్కడున్న వాళ్ళందరూ తెలియకుండానే చప్పట్లు కొట్టారు. ముసలి వాళ్ళ కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి శాంతమ్మ మాటలకు. నేను నా పిల్లలకు పొలం ఇచ్చినా ఇల్లు ఇచ్చినా, మొన్న నాకు జ్వరం వచ్చి ఫోన్ చేస్తే ఈ నా కొడుకులు ఫోన్ తీయలే. ఒకవేళ నేను పోయానని ఫోన్ చేసినా వీళ్ళు ఫోన్ ఎత్తుతారనే నమ్మకం లేకనే ఏడకొచ్చిన న్యాయం కోసం. ఎందుకంటే నేను ఒట్టిపోయిన గొడ్డును కబేలాకు తోలుతారు, కానీ ఇక్కడ మేమే ఆశ్రమాలకు వెళ్తాం. అది తేడా మాకు గొడ్డుకు. మా ఆయన మా అత్తను చూడకన్నాడు. మా అన్నలుండి చూసుకోకపోతే మనమెందుకు చూడాలన్నాడు. నేను ఆయనకు దొబ్బులు పెట్టిన. ఇప్పుడు మీ అమ్మని చూడటానికి వంతులేసుకుంటే రేపు నిన్ను నన్ను చూడటానికి కూడా వంతులేసుకుంటారు మన పిల్లలు. ఆమె తినే ఒక ముద్ద మన కాడ లేకపోలేదులే అన్నాను. నీ సావు నువ్వు సావు, నాకే పని చెప్పకు అన్నాడు వీళ్ళయ్య. అట్టాగే మా ఆయనతో పోరుకులాడి మా అత్తను చూసిన. ఇది చూసి నా కొడుకులు నన్ను చూస్తారనుకున్నా, కానీ అది వాళ్ళల్లో ఇసుమంతా కూడా కానరాల. అందుకే ఆశ్రమంలో చేరిన. నేను సత్తే ఆశ్రమం వాళ్ళు దీనికి ఎవ్వరూ లేరని జాలి తలచి తగలేస్తారు. సరే, అది నాకిట్టంలే. వాళ్ళు నాకు ఒక ముద్ద పెడుతున్నారు. ఇప్పటికే నేను వాళ్ళకు రుణపడున్నా. కొడుకులకు ఆస్తులు తగలేసే ఖర్చులు ఆశ్రమం వాళ్ళకా? ఇదెక్కడ న్యాయం? ఇది చూసి అందరు కొడుకులు వాళ్ళ తల్లులను ఈ ఆశ్రమాలకు వదిలేస్తారు. బాధతో నేను ఇట్ట చేయటం తప్ప? చెప్పండి. నేను చెప్పేది తప్పైతే ఏడ్నే ఈ చెట్టుకు కట్టి కొట్టండి. తన రక్త మాంసాలు ఇచ్చి పెంచిన కన్నతల్లికి ఎవరు ముద్ద పెట్టకపోయినా పర్లేదు, కానీ అనాథ శవాలుగా మాత్రం పోనీయబాకండి. ఇదే నా విన్నపం. మా ఆయన సమాధి పక్కనే నా సమాధి కట్టమంటున్నా. నాకు దినవారాలు సరిపోయినా పర్లేదు, కనీసం ఈ సమాధిలోనైనా నా శవాన్ని పడేసి పైన బండేయండి. కట్టెలు కొనే ఖర్చు తప్పుతుంది నా కొడుకులకు. దానికి ఇక్కడున్నా మీరందరూ సాక్ష్యాలు. నాది పెద్ద ఫోటోలు ఈది సెవరెట్టి దండలు వేయమాకండి. ఆ ఖర్చుతో ఆశ్రమంలో ఉన్నోళ్లకు ఒక పూట భోజనం పెట్టండి. అది చాలు నాకని కన్నీళ్లతో వేడుకుంది పంచాయతీ పెద్దలను శాంతమ్మ. ఇప్పటి నుండి నువ్వే నీ గొయ్యి ఎందుకు తవ్వుకోవటం? ఇంకో 10 ఏళ్ళు నువ్వు బతుకుతావు అనుకో, అప్పుడు చూడొచ్చుగా గొయ్యి భారం. ఇంకో పెద్ద మనిషి పుల్లయ్య
పొగాకు కాడును చీలుస్తూ వెటకారంగా అన్నాడు. పుల్లయ్య, అంత ఎటకారం వద్దులే, నాకన్నా నీకే అవసరం గొయ్యి. నువ్వు మెమ్మను ఎంత బాగా చూసావో నాకు బాగా తెలుసు. నిన్నెంత బాగా నీ కొడుకులు సొత్తారో చూద్దాంలే అంది శాంతమ్మ. శాంతమ్మ కొడుకుల వైపు చూస్తూ, మెమ్మ కోరికేదో తీర్చండిరా, ఆ గొయ్యేదో తవ్వి కోపంగా అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య, నువ్వు ఆపు అంటూ, పిన్నమ్మ, ఇప్పుడు మీ పిల్లల చేత నీకు సమాధి కట్టించాలి అంతేగా అన్నాడు రాయుడు. అంతే, ఈ కాగితాల మీద కడుతున్నట్లుగా రాపించి మా కొడుకుల చేత వేలిముద్రలు వేపించమని కాగితాలు తీసిచ్చింది రాయుడుకు శాంతమ్మ. వాటి మీద సాక్షి సంతకంగా నువ్వుండమాక, మనుల్లోనే అడుక్కు తినే ఈ బిచ్చపతి చేత వేలిముద్ర వేయించు. ఎందుకంటే నీ మాదిరి కాకుండా తన అడుక్కొచ్చింది తన తల్లికి పెడుతున్నాడు. నువ్వు మెమ్మకు ముద్ద ఇకపోతే మీ మామయ్య సుత్తున్నాడు, ఆయన చేత ఇంకో సాక్షి సంతకం పెట్టించు. నాకిప్పుడు 70 ఏళ్ళు. మా అమ్మ ఈ వయసులోనే చనిపోయింది. ఎవరికి తెలుసు, ఆమె సాలొచ్చి నేను రేపే పోతానేమో. మన సచ్చిన వీరమ్మ సంధ్యాల వరకు బాగానే ఉంది. ఆ రేతిరి కూడా నాతో మాట్లాడింది. తెల్లారేసరికి లేదు. పానం పోకడా ఎవరికి తెలుసు. ఆ వీరమ్మ సావే నేను ఇట్లా చేయటానికి ఊతం ఇచ్చింది. వచ్చే వారమే మొదలెట్టండి నా సమాధి పనులని చెప్పింది శాంతమ్మ. అమ్మ, మమ్మల్ని ఇంత పెద్ద చేసి మా పెళ్ళిళ్ళు మేనమామలకే ఇచ్చి చేసావు. వాళ్ళు నేను చూస్తే ఏమనరు. ఇప్పుడైనా మా కాడికి రామ్మా అన్న కూతుళ్లతో, మీరు చూసినా మీ మొగుళ్ళ ముఖాల్లో మీ కొడుకులు చూడకపోతే మేము చూసామనే మాట నా కొడుకులకు రాకూడదు అనే నేను ఈ ఆశ్రమంలో చేరా. మీరు మీ అత్తలు చూస్తే నన్ను చూసినట్టేలే అంది శాంతమ్మ. ఆ మాటలకు అక్కడ అందరూ శాంతమ్మ కొడుకుల ముఖాల్లోకి చూస్తుంటే తలలు దించుకున్నారు కొడుకులు. పెద్ద కొడుకు ప్రశాంత్, నానమ్మ, నిన్ను నేను చూసుకుంటా, నా దగ్గరికి రా అన్నాడు. లేదులేరా మనవడా, కాటికి కాలు చాపుకున్న నన్ను ఆ బస్తీ తీసుకెళ్ళి ఆడిబ్బంది పడతావు. ఆ మాట అన్నావు చాలరా. మెమ్మను మీ అయ్యను సరిగా చూసుకుంటే నన్ను చూసుకున్నట్లే అంది శాంతమ్మ. ఈ ఊళ్ళో పెద్ద మనుషులకు నేను కోరేది ఒకటే, ప్రతేటా వినాయక చవితి శ్రీరామనవమి చేస్తున్నారుగా, వాటికి ఘనంగా డబ్బులు ఖర్చు పెడుతుండారే. ఆ డబ్బులతో ఈ ఊర్లో ముసలమ్మలకు అన్నం పెడితే ఆ తల్లుల కళ్ళల్లో మెరిసే సంతోషాలు దియ్యంలు మీకు శ్రీరామరష్ట కదా. అందరూ ఆలోచించండి నేను చెప్పిన దాని గురించి. అప్పుడు నాలాగా ఏ తల్లి బాధపడదండి కన్నీళ్లు తుడుచుకుంటూ శాంతమ్మ. కల్లా కపటం లేని మడిసి శాంతమ్మ. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుద్ది. ఒకే మాట మీద ఉంటుంది. ఎవరిని కట్టబెట్టే మడిసి కాదనుకున్నారు అక్కడికి వచ్చిన అందరూ. ఆశ్రమంలో కూడా ఎంతో పద్ధతిగా ఉంటుంది. వంట మనిషి ఉన్నా కూరలు కోసిచ్చేది. అందరూ తలా ఒక పనిసేస్తే అందరికీ కట్టముండదనేది. ఖాళీ ప్లాస్టిక్ డబ్బాల్లో మట్టి పోసి కూరగాయలు పండించేది. తనను చూసి మిగతా వాళ్ళు కూడా పనులు చేయటం ఆరంభించారు. శాంతమ్మ అన్నట్లుగానే ఒక వారం రోజులకు చనిపోయింది. ఆమె చెప్పినట్లే సమాధి కట్టారు పిల్లలు, ఊరి వాళ్ళు కలిసి. శాంతమ్మ చెప్పినట్లుగా ఆ ఊరిలో ఎవరు ఇంట్లో ముసలి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా శిక్ష పడేట్టుగా చేశారు పంచాయతీ పెద్దలు. రాయుడు తన తల్లిని ఇంటికి తెచ్చుకొని చూసుకోసాగాడు. ఊళ్ళో ఉన్న ముసలమ్మలు శాంతమ్మకు ప్రతిరోజు దండం పెట్టుకొని ముద్ద తింటున్నారు. ఇదంతా నీ చలవేనంటూ. ఉత్తమ పంచాయతీగా ఎన్నికైంది శాంతమ్మ ఊరు. ఒక తల్లి దీవెనుంటే ఏ ఊరు బాగుపడదు చెప్పండి. పంచాయతీ ఆఫీసులో శాంతమ్మ ఫోటో పెట్టారు. ఆ ఫోటోలో శాంతమ్మ తను సాధించిన విజయానికి పొంగిపోతూ అక్కడికి వచ్చిపోయే వాళ్లను చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉంది. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.